హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో చాలా మంది ఏ సోప్ వాడాలో చాలా మందికి అయితే తెలియదు. చాలా మంది కెమికల్ సోప్స్ ని వాడుతూ ఉంటారు. వాటి వల్ల అనేక రోగాలు వస్తూ ఉంటాయి. అలాగే స్కిన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడదు. అందుకే మీకోసం అయితే ఈ వీడియోలో నేచురల్ సోప్ అయితే చూపించడం జరిగింది. అసలు ఈ సోప్ కాస్ట్ ఎంత, బెనిఫిట్స్ ఏంటి, వీటిలో ఏ ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కడం ద్వారా కొత్తగా ఏ వీడియో చేసినా మీరు చూడగలరు. ఈ నేచురల్ సోప్ ని నేనైతే ఫ్లిప్కార్ట్ లో బుక్ చేయడం అయితే జరిగింది. ఈ సోప్ అయితే అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, చూడండి. మనం సోప్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇది నేచురలా కాదా అని, అలాగే వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలా బ్రాండ్స్ టెక్నిక్ ఏంటంటే ముందు నేచురల్ సోప్ అని రాస్తారు, కానీ ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత ఎన్ని కెమికల్స్ ఉంటాయో మీకే తెలియదు. కెమికల్స్ ని ఎలా గుర్తించాలో ఇక్కడ లిస్ట్ అయితే ఇస్తున్నాను, చూడండి. మనం వాడే సోప్ లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉండకూడదో ఇప్పుడు చూద్దాం. మెయిన్ గా ఈ 12 టాక్సిన్స్ అంటే కెమికల్స్ ని అయితే మాత్రం మీరు వాడే ప్రొడక్ట్స్ లో ఉంచకూడదు. అది ఏదైనా సరే, సోప్ అయినా, ఫేస్ వాష్ అయినా, సన్ స్క్రీన్ అయినా, ఏ పర్సనల్ ప్రోడక్ట్ లో అయినా సరే ఈ 12 కెమికల్స్ అనేవి ఉన్నాయంటే డెఫినెట్ గా దాన్ని వాడటం మాత్రం మానేయడమే మంచిది. ఎందుకంటే వీటిలో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉంటాయి. కొన్ని డేంజరస్ కెమికల్స్ వల్ల చాలా లాంగ్ రన్ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కెమికల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ వన్ BHA అండ్ BHT, సెకండ్ వన్ కోల్ టార్ డైస్, థర్డ్ వన్ DEA, ఫోర్త్ వన్ డిబ్యూటైల్ పథలేట్, ఫిఫ్త్ వన్ ఫార్మల్డిహైడ్, సిక్స్త్ వన్ పర్ఫ్యూమ్, సెవెంత్ పారాబిన్స్, 8th PEG, 9th petrolatum, 10th sodium lauryl sulfate, 11th siloxanes, 12th one triclosan. మొత్తం మెయిన్ కెమికల్స్ వచ్చేసరికి ఇవి మీ ప్రొడక్ట్స్ లో లేకుండా చూసుకోండి. ఈ కెమికల్స్ లేకుండా సోప్ ఉంటుందా అంటే ఉంటుంది. అందుకే మీకోసం అయితే ఈ సోప్ అయితే తెచ్చేసాను. ఈ సోప్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా, చూడండి. ఈ నేచురల్ సోప్ బ్రాండ్ వచ్చేసరికి స్పీకింగ్ ట్రీ. వీళ్ళ బ్రాండ్ తో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ అయితే నేచురలే. ఈ సోప్ ని అయితే డిఫరెంట్ గా నేచురల్ క్లాత్ లో అయితే ప్యాక్ చేసి ఉంది. సోప్ ని అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఈ సోప్ అయితే ప్యూర్ బ్లాక్ కలర్ లో అయితే ఉంది. ఎందుకంటే ఈ సోప్ ని కాఫీ ఇంగ్రీడియంట్ తో అయితే చేయడం జరిగింది. ఈ సోప్ లో ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేసరికి వీటిలో అయితే ఎలాంటి కెమికల్స్ అయితే కలపరు, ఎందుకంటే ఇది నేచురల్ సోప్ కాబట్టి. ఈ సోప్ ని చాలా వరకు నేచురల్ ఆయిల్స్ తో అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఒక హ్యాండ్ మేడ్ సోప్. వాటి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, సెసమే ఆయిల్, నీమ్ ఆయిల్, ఇంకా మరియు కాఫీ బీన్ పౌడర్ తో అయితే చేయడం జరిగింది. అలాగే కొన్ని ఆయిల్స్ కూడా ఉన్నాయి, శాండిల్వుడ్ ఆయిల్, బెంజోన్ ఆయిల్ అండ్ రోజ్ తో ఈ ప్రొడక్ట్ ని అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఒక హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్. అలాగే దీంట్లో యూజ్ చేసే గ్లిజరిన్ కూడా నేచురల్లే. కోల్డ్ ప్రాసెస్ మెథడ్ లో అయితే ఈ సోప్ ని చేయడం జరిగింది. అలాగే కలర్స్ నుంచి, ఫ్రాగ్రెన్స్ నుంచి, ప్రిజర్వేటివ్స్ నుంచి, డిటర్జెంట్స్ నుంచి ఇదైతే చాలా వరకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సోప్ ని నేచురల్ గా తయారు చేశారు. ఇది ఏ స్కిన్ టైప్ కైనా సూట్ అవుతుంది, ఆల్ స్కిన్ టైప్. ఈ సోప్ ని బోత్ బాడీకి యూజ్ చేయొచ్చు, అలాగే ఫేస్ కి కూడా యూజ్ చేయొచ్చు, ఏం కాదు. ఇందాక చెప్పిన 12 కెమికల్స్ లో దీంట్లో ఒక్కటి కూడా ఉండదు కెమికల్స్. ఎందుకంటే ఈ సోప్ ని ఎలాంటి మిషన్ సాయం లేకుండా చేతులతో చేసిన సోప్ ఇది. మీరు కూడా ఈ సోప్ ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు 1 month లోనే రిజల్ట్స్ చూస్తారు. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది 3 సోప్స్ వచ్చేసి 450 రూపీస్ అయితే పడింది. కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ ఇది చాలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసింది కాబట్టి తీసుకోవచ్చు. మనం వాడే సోప్స్ వచ్చేసరికి ఒక 30 రూపీస్, 50 రూపీస్ కే వచ్చేస్తుంది. ఎందుకంటే అవి చీప్ కెమికల్స్ తో తయారు చేస్తారు కాబట్టి తక్కువ రేట్ పడుతుంది. దీని అయితే డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకా అలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ మీద వీడియో చేయాలంటే కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్ గా వీడియో అయితే చేస్తాను. ఈ సోప్ ని ట్రై చేసిన తర్వాత
కామెంట్ అయితే చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందని. ఈ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.